కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ చూద్దాం. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం, ఇంకా డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, అలానే ఎలా కనెక్షన్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ చూద్దాం. టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్. టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ యూజ్ 3-way హ్యాండ్ షేక్. ఇంతకుముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పాను 3-way హ్యాండ్ షేక్ అంటే. మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను మీకు కాల్ చేశాను, ఇక్కడ ఫోన్ 1, ఇక్కడ ఫోన్ 2 ఉంది. నేను కాల్ చేయగానే ఫస్ట్ స్టెప్ నేను అలో అంటాను. ఓకే, అలో అని నేను వచ్చినాక అలో అని నువ్వు అంటావు, రైట్? అక్నాలజ్మెంట్ ఇస్తావు, నాకు వినిపిస్తుంది. సో దీనికి అక్నాలజ్మెంట్ ఇచ్చావు. సో అక్నాలజ్మెంట్ ఏమి ఇచ్చినాక ఇక్కడ అక్నాలజ్మెంట్ వచ్చిందని ఇక్కడ రిసీవ్ అయినాక ఈ థర్డ్ కమ్యూనికేషన్ అనేది ఇక్కడ బిల్డ్ అయిపోతుంది. దీన్ని 3-way హ్యాండ్ షేక్ మెథడ్ అంటారు, ప్రోటోకాల్ అంటారు. ఫస్ట్ మెథడ్ నేను నీకు ఒక డేటాని సెండ్ చేయడం, దానికి నువ్వు అక్నాలజ్మెంట్ ఇచ్చినప్పుడు తర్వాత నెక్స్ట్ నాకు అక్నాలజ్మెంట్ రిసీవ్ అయిందని ఇంకో అక్నాలజ్మెంట్ ఇచ్చి తర్వాత డేటా అనేది చేస్తారు. 1, 2, 3 కాబట్టి దీన్ని ఒక 3-way హ్యాండ్ షేక్ అంటారు. ఓకే, దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా చూస్తున్నాం. అంటే ఇక్కడ విత్ న్యూమరికల్ నంబర్స్తో host 1 host 2 ఉంది. సో ఇక్కడ నేను SYN అని వాడుతున్నాను. SYN అంటే సింక్రొనైజ్డ్ అని వాడతాం, సింక్ అని వాడతాం. ఓకే, SYN అంటే సింక్రొనైజేషన్. సెండర్ విల్ సెండ్ డేటా ఎట్. సింక్రొనైజేషన్ అంటే ఏంటిది? సెండర్ ఒక సెండర్ విల్ సెండ్ డేటా ఎట్ సమ్ రేట్, అలానే రిసీవర్ కూడా ఒక రేట్లో డేటాని రిసీవ్ చేసుకుంటారు. దాన్ని ఒక సింక్రొనైజేషన్ అంటారు. ఇది ఒక ఫుల్ డూప్లెక్స్ కాబట్టి నువ్వు ఒకటేసారి కూడా మాట్లాడచ్చు. ఫుల్ డూప్లెక్స్ అంటే సెండరు రిసీవరు అట్ ద సేమ్ టైము సెండ్ చేయవచ్చు, రిసీవ్ అవ్వచ్చు డేటా. అది గుర్తుపెట్టు, ఎందుకంటే ఫుల్ డూప్లెక్స్తోనే నడుస్తుంది ఇదంతా. అందుకే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు నేను సెండ్ చేసినప్పుడు అప్పుడు ఆన్ ద స్పాట్ నువ్వు అక్నాలజ్మెంట్ రీచ్ చేయొచ్చు. అదే ఫుల్ డూప్లెక్స్ జరుగుతుంది ఇక్కడ. సో host 1 host 2 ఉంది. సింపుల్ ఫస్ట్ ఇది చూసి అది చెప్తాం. ఒక ఎక్స్ అనే ఇప్పుడు సెండర్ అనేటోడు రిసీవర్కి ఎక్స్ అనే ఒక మెసేజ్ పెట్టినాక రిసీవర్ ఏం చేస్తుంది? నువ్వు పెట్టిన మెసేజ్ నాకు వచ్చింది అనేసి ఓకే, నువ్వు పెట్టిన మెసేజ్ నాకు వచ్చింది, కానీ నాకు ఇంకొక మెసేజ్ కావాలి, నాకు వై అనే మెసేజ్ కావాలని రిసీవర్ కూడా ఏదో ఒకటి అవసరం ఉంటుంది కదా. నేను నీకు నాకు వేరే అవసరం, వేరే మెసేజ్, వేరే డాటా, నేను నీకు ఈ డాటా సెండ్ చేస్తున్నా. సో ఫస్ట్ ఎస్ అనేటోడు సెండర్ అనేటోడు రిసీవర్కి ఎక్స్ అనే ఒక మెసేజ్ పెట్టాడు. సో రిసీవర్ నాకు ఓకే, నాకు నువ్వు అప్పింది వచ్చిందని X+1 అంటే అక్నాలజ్మెంట్, నువ్వు పెట్టిన మెసేజ్కి అక్నాలజ్మెంట్ యాడ్ చేసి నువ్వు పెట్టిన మెసేజ్ నాకు వచ్చింది, ఎక్స్ అనే మెసేజ్ వచ్చింది, దాంతోపాటు నాకు వై అని ఒక మెసేజ్ కావాలని దీనికి పంపుతుంది. దాని తర్వాత సెండర్ ఓకే, సరే కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం X+1, సరే నువ్వు పెట్టిన మెసేజ్ వై కూడా నాకు వచ్చిందని Y+1 రిసీవర్ అవుతుంది. ఇక కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమైనా డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఇలానే జరుగుతుంది. దాన్నే మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా. ఇది ఎక్స్, దీని ఇప్పటిదాకా చెప్పేది సింపుల్ ఫోన్ కాల్ ఎగ్జాంపుల్, ఇది XY ఎగ్జాంపుల్. ఇప్పుడు దాన్నే సింపుల్ లైబ్రరీ చెప్పాలంటే SY ఫస్ట్ ఒక సింక్ అని ఒక మెసేజ్ పెడతాడు. సింక్రోన్ మెసేజ్ వచ్చినాక సెండరు రిసీవర్ నువ్వు పెట్టిన మెసేజ్ నాకు వచ్చిందని అక్నాలజ్మెంట్ ప్లస్ అక్నాలజ్మెంట్ యాడ్ చేసి పంపుతుంది. తర్వాత మళ్ళీ ఇంకో అక్నాలజ్మెంట్ పెడతాం. తర్వాత ఇక్కడ అనేది కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఇక్కడ ఈ 3 స్టెప్లో థర్డ్ స్టెప్కి వచ్చేసరికి స్టెప్ అయిపోయినాక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది థర్డ్ 3-way హ్యాండ్ షేక్లో. తర్వాత ఇక్కడ కనెక్షన్ ఇక్కడనే ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఇక్కడ నుంచి డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది చూద్దాం. ఇవి అర్థమైంది కదా. ఇది ఇక్కడ నంబర్స్ తీసుకున్నాం. అంటే host 1 host 2 ఉంటాడు. అంటే ఒక సీక్వెన్స్ నెంబర్ 1, జస్ట్ ఇక్కడ నంబర్స్ తీసుకున్నాను. నేను 1 అనే ఒక నంబర్ పంపుతున్నా, నాకు 1 అనే మెసేజ్ పెడుతున్నా. సో ఓకే, నువ్వు పెట్టిన మెసేజ్ నాకు వచ్చింది. ఇప్పుడు 1+1 ఎంత? 2 అవుతుంది కదా. సో అక్నాలజ్మెంట్ ఏమైపోతుంది? X+1 అనుకున్నాం కదా మనం, అక్నాలజ్మెంట్ ఈక్వల్స్. సో 1+ అక్నాలజ్మెంట్ యాడ్ చేసినాం కాబట్టి ఇక 2 అయిపోయింది. సో నువ్వు పెట్టిన 1 అనే సీక్వెన్స్ నెంబర్ ఉన్న సింక్రొనైజేషన్ మెసేజ్ నాకు వచ్చేసింది అనేసి అక్నాలజ్మెంట్ పెట్టాను. నాకు సింక్రొనైజేషన్ ఆఫ్ ప్యాకెట్ 12 నంబర్ 12 నాకు దీని యొక్క నేను నీకు సెండ్ చేస్తున్నా అనేసి నీకు 12 పంపింది. తర్వాత దానికి ఓకే నువ్వు పెట్టింది సరే అనేసి అక్నాలజ్మెంట్ +1 పెట్టేసేసి అవును నువ్వు పెట్టిన సీక్వెన్స్ నెంబర్ 12 నాకు వచ్చిందని సేమ్ అదే పెట్టేసేసి దాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, +1 చేస్తున్నాం నాకు అక్నాలజ్మెంట్. సో దీనికి రిసీవర్కి అర్థం నేను పెట్టిన 12 అనే సీక్వెన్స్ వాడికి వెళ్ళింది అనేసి. తర్వాత ఇక్కడ కనెక్షన్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. పిగ్గీ బ్యాంకింగ్ అంటే ఇక్కడ నెక్స్ట్ డయాగ్రామ్ చెప్తా. ఇప్పుడు డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, మనకి
ఇక్కడ ఈ కేసులు చూడండి, మెసేజ్తో పాటు ఏమవుతుంది, అక్నాలజ్మెంట్ పంపుతాడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మెసేజ్తో పాటు అక్నాలజ్మెంట్ పంపుతాం. సో ఎప్పుడైతే మెసేజ్తో మెసేజ్ ఆర్ డాటా అన్నారు, మెసేజ్ ఆర్ డాటా అన్నాం. ఇప్పుడు డాటాతో పాటు అక్నాలజ్మెంట్ పంపినాం అనుకో ఎట్ ద సేమ్ టైం, దాన్నే పిగ్గీ బ్యాంకింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు డాటా ఇప్పుడు చూసినాం, ఫస్ట్ మెసేజ్ పంపడం, తర్వాత వాడు అక్నాలజ్మెంట్ సెండ్ చేయడం, రిసీవ్ అయ్యింది, తర్వాత వీడు ఇంకొక అక్నాలజ్మెంట్ పంపడం, ఇక్కడ 3-way హ్యాండ్షేక్ అయ్యి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇక్కడ వరకు. ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినాక డాటా అనేది ట్రాన్స్ఫర్. ఇప్పుడు టీసీపీ డాటా ట్రాన్స్ఫర్ చూద్దాం. టీసీపీ డాటా ట్రాన్స్ఫర్ అంటే దీనిలో ఒక పాయింట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, డాటా అండ్ అక్నాలజ్మెంట్ పంపుతాడు చూసినామా, దాన్నే పిగ్గీ బ్యాంకింగ్ అంటారు. సో ఫస్ట్ ఇక్కడ host 1 ఉంది, host 2 ఉంది. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసి చెప్తా. ఇక్కడ 3 to 1 అనే సెండరు పంపాలనుకుంటున్నాను, రిసీవరు ఏబీసీ పంపాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వీడు 1 అని పంపుతాడు. 1 పంపినాక వాడు ఓకే దీన్ని ఇట్లా మ్యాచ్ చేసినాం అనమాట. సో నువ్వు 1 అని అడుగుతున్నావు అంటే దానికి సో అట్లా ఏ పంపిండు, సో 2 అడిగిండు, సో దానికి బి పంపిండు, తర్వాత 3 అడిగిండు, తర్వాత సి పంపిండు రిసీవర్. సో ఇది అన్నమాట. సో అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో సీక్వెన్స్ ఆఫ్ 1 అక్నాలజ్మెంట్ ఆఫ్ 10 కావాలనేసి, అంటే ఇంత ముందు వరకు మనకు పంపిణీ ఉంటాయి చూసావా, ఇక్కడ సీక్వెన్స్ 9 అయింది. సో నేను మిడిల్ డాటా ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ మిడిల్లో జరుగుతుంది కదా. సో మిడిల్ డయాగ్రామ్ మనం తీసుకున్నాం. సో సీక్వెన్స్ ఆఫ్ 1 అక్నాలజ్మెంట్ ఆఫ్ 10 అని పంపినాం. నువ్వు ఇంతకుముందు వాడు 9 పంపినట్టున్నాడు. ఇంతకుముందు వాడికి ఇక్కడ ఏమవుతుంది, సీక్వెన్స్ 9 వచ్చింది. సో దీని అక్నాలజ్మెంట్ ఏమవుతుంది, +1. సో నువ్వు పంపిన సీక్వెన్స్ 9 అనేది నా దగ్గరకు వచ్చింది, అక్నాలజ్మెంట్ పంపుతున్నాను. రిసీవర్ host 2 పంపితే host 2 కూడా ఏం చేసాడు, నువ్వు సీక్వెన్స్ 1 పంపినావు కదా, అవును నా దగ్గర రిసీవ్ అయిందని అక్నాలజ్మెంట్ పంపుతుండు. ఈ సీక్వెన్స్ 1కి అక్నాలజ్మెంట్ పంపుతుండు. అట్లానే ఓకే నువ్వు అడిగిన ఇంకా తర్వాత నాకు నెక్స్ట్ సీక్వెన్స్ కావాలి. నాకు సరే నువ్వు పంపిన సీక్వెన్స్ 1 నాకు వచ్చేసింది, నువ్వు అక్నాలజ్మెంట్ నాకు వచ్చేసింది. సో నాకు ఇప్పుడు నాకు వేరే సీక్వెన్స్ నెంబర్ నాకు కూడా డాటా ఫుల్ డూప్లెక్స్ కదా ఇది, నువ్వు మాట్లాడచ్చు నేను మాట్లాడచ్చు ఎట్ ద సేమ్ టైం. సో నువ్వు పంపిన నాకు వచ్చేసింది, నాకు ఇప్పుడు సీక్వెన్స్ 10 కావాలి. 10తో పాటు నేను నీకు అక్నాలజ్మెంట్ ఇస్తున్నాను, ఒకటేసారి పంపుతున్నా, నువ్వు పంపింది వచ్చిందని. సో ఈ రెండుని ఒకటేసారి పంపడాన్ని డాటా ప్లస్ అక్నాలజ్మెంట్, దీన్ని పిగ్గీ బ్యాంకింగ్ అంటారు. తర్వాత వీడు అలానే పంపుతాడు. సో అది ఇక్కడ ఇక్కడ డాటా అనేది సేమ్ ఇదే పొజిషన్లో వీడేమో సీక్వెన్స్ నెంబర్ పంపుతాడు అక్నాలజ్మెంట్ చేసి, వాడు అక్నాలజ్మెంట్ అది సీక్వెన్స్ నెంబర్ పంపుతాడు. అట్లనే ఇక్కడ డాటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకటి చెప్తుంది, సీక్వెన్స్ అంటే వాట్ డాటా ఈజ్ గోయింగ్ నౌ. ఇక్కడ ఏమవుతుంది, 1 అనే డాటా అనేది వెళ్తుంది, అక్నాలజ్మెంట్ వాట్ డాటా నీడ్ నౌ. నాకు అర్థమైందా, సీక్వెన్స్ అంటే వాట్ డాటా ఈజ్ గోయింగ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నాకు సీక్వెన్స్ 91 అంటే నాకు ఇక్కడ ఏం డాటా సెండ్ చేస్తున్నాడికి 91 అనే సీక్వెన్స్ నెంబర్ ఉన్న డాటా సెండ్ చేస్తున్నాను. అక్నాలజ్మెంట్ 111 111 అంటే నాకు 111 ఉన్న ఒక మెసేజ్ కావాలి అనేసి, సారీ ఇక్కడ మనం ఇక్కడ అక్నాలజ్మెంట్ పెట్టాము, సారీ ఇక్కడ అక్నాలజ్మెంట్ అడుగుతున్నాం. అక్నాలజ్మెంట్ 91 అంటాడు. సో నాకు 91 అనే రిసీవర్ సైడ్ నుంచి, ఈ అక్నాలజ్మెంట్ రిసీవర్ సైడ్ నుంచి నాకు 91 కావాలనేసి అడుగుతున్నాం. నాకు ఈ డాటా కావాలని రిసీవర్ అడుగుతున్నాం. అప్పుడు దాన్ని నువ్వు పంపుతావు అలా. తర్వాత ఇక కనెక్షన్ టర్మినేషన్, టీసీపీ కనెక్షన్ టర్మినేషన్ host 1 host 2 రెండు ఉంటాయి. ఇక సీక్వెన్స్ 31 FIN అని ఫిన్ వాడతాం. ఫిన్ అని వాడితే కనెక్షన్ అని ఎప్పుడైతే ఫిన్ =1 పెట్టేసాక మన కనెక్షన్ అనేది టర్మినేట్ చేస్తున్నాం అన్నట్టు. సో host 1 host 2కి చెప్తుంది, ఫిన్ =1 అని పెడితే నేను కనెక్షన్ టర్మినేట్ చేయాలనుకుంటున్నా అంటే మన ఇద్దరు కనెక్షన్ టర్మినేట్ చేసేసి డిస్కనెక్ట్ చేసేస్తే అయిపోతుంది. సో host 1 ఫస్ట్ ఫిన్ అని =1 అని host 2 పంపింది. సో host 1 అనేది రెడీగా ఉంది ఎందుకు రిలీజ్ చేసేయడానికి. ఇప్పుడు host 2 ఏం చేస్తుంది, సరే నేను రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నా అనేసి దానికి ఉన్న రిసోర్సెస్ ఏవైతే host 1 కోసం రిజర్వ్ చేసి పెట్టినాకో దాని అన్నింటినీ రిలీజ్ చేసేస్తుంది. రిలీజ్ చేసి సరే నేను ఫిన్ 1 పంపుతున్నా, సరే నేను కనెక్షన్ రిలీజ్ చేసేయాలనుకుంటున్నా అనేసి host 2 కూడా ఫిన్ 1 పంపుతుంది. ఫిన్ =1 ఇదే వాడతాం. ఫిన్ అనేది ఒక డిస్కనెక్ట్ కనెక్షన్. ఫిన్ ఎందుకు వాడతామంటే కనెక్షన్ డిస్కనెక్ట్ చేయాలి. సో ఈ host 2 కూడా రెడీగా ఉంది. ఇది కూడా అక్కడ నుంచి ఫిన్ =1 రాగానే host 2 కూడా రెడీగా ఉంది కనెక్షన్ టు రిలీజ్ అండ్ ఆస్క్ దట్ రిసీవర్. నాకు ప్రీవియస్ నువ్వు పంపిన ఫిన్ అనేది నాకు వచ్చేసింది. సో నేను కనెక్షన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను, అది ఫిన్ పంపుతాయి.
తర్వాత ఇక థర్డ్ స్టెప్ వచ్చేసరికి కనెక్షన్ అనేది రిలీజ్ అయిపోతుంది ఇలా ఇద్దరు రెండు హోస్ట్ల మీడియాలో. ఇంతకుముందు మన కనెక్షన్ ఎట్లా స్టాబుల్ అయిందో ఇక్కడ కనెక్షన్ అనేది ఫిన్ కోసం అన్న యూజ్ దగ్గర రిలీజ్ అయిపోతుంది. ఇంకా సింపుల్ డయాగ్రామ్ చెప్పాలంటే ఫిన్ కోసం 1 అని ఫస్ట్ ఒక H1 పంపుతుంది, H2 దానికి అక్నాలజ్మెంట్ పంపుతుంది. ఒకవేళ సపోజ్ డాటా ట్రాన్స్ఫర్ చేస్తుంది S2. సో ఆ డేటా ట్రాన్స్ఫర్ అంతా కంప్లీట్ అయిపోయినాక లాస్ట్కి ఫిన్ ఈక్వల్స్ 1. సరే నువ్వు పంపిన కనెక్షన్ని రిలీజ్ చేయమని, కానీ నా దగ్గర కొంత డేటా ఉండేది, నీకు కావాల్సింది నీ డేటా అంటే ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తా అనేసి ఫస్ట్ ఆ డాన్సర్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసినాక లాస్ట్కి కనెక్షన్ని రిలీజ్ చేసేద్దాం అనేసి ఫిన్ ఈక్వల్స్ 1 అని పెట్టేస్తుంది. అప్పుడు ఇది ఒక అక్నాలజ్మెంట్ పంపుతుంది అవును అనేసి ఇక్కడ నుంచి కనెక్షన్ అనేది బ్రేక్ అయిపోతుంది, కనెక్షన్ అనేది టర్మినేట్ అవుతుంది, కనెక్షన్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఓకే.